ఈ నెల 25వ తేదీన మార్కాపురం పట్టణంలోని తర్లపాడు రోడ్లోని సాయి బాలాజీ స్కూల్ ఎదుట ప్రాంగణంలో జరగబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభను దిగ్విజయం చేయాలని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ లో ఎమ్మెల్యే స్వగృహంలో మార్కాపురం పట్టణ, మార్కాపురం మండల మరియు తర్లపాడ మండలాల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా మార్కాపురం వచ్చినప్పుడు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారని, అదే రోజున మార్కాపురం జిల్లాను ప్రకటిస్తానని ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అమలు చేసి మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు మార్కాపురం పర్యటనకు రానున్న ముఖ్యమంత్రికి మునుపెన్నడూ ఎరగని రీతిలో ప్రజలు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలకాలని కోరారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం, మార్కాపురం జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించడం కోసం ప్రజల సహకారం అత్యంత అవసరమని తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ కృతజ్ఞతలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు భారీగా పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి గారి జన్మదినం రోజు మార్కాపురం వచ్చే ముందు మనం పనిచేసాం. ప్రతి ఇంటికి కూడా మన మహిళలు కానీ, మన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఇంటికి వెళ్ళి, అమ్మా మీరు మన నాయకుడు వస్తా ఉన్నాడు, మనం జిల్లా తెచ్చుకుందాం, మీరందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనండి అని చెప్పి ప్రతి ఇంటికి మనం పిలిచొచ్చాం. ఆ పిలుపుకి అందరూ స్పందించి వేలాదిగా ఎవరు ఊహించినంత భారీ స్థాయిలో మహిళలు కానీ, అలాగే మన నియోజకవర్గ ప్రజలు కానీ అందరు కూడా తల్లి రావడం జరిగింది. వాస్తవంగా ఆ జనాలను చూసి ఆయన మంత్రముగ్ధుడైపోయి, నేను మార్కాపురం ఎన్నిసార్లు వచ్చాను, ఇంతవరకు ఎప్పుడు చరిత్రలో ఇంతమందిని చూడలేదు, ఈసారి చాలా బాగా వచ్చారని చెప్పి ఆయన ఆ రోజు మీకు జిల్లా చేస్తాను, వెలుగొండ పూర్తి చేస్తానని చెప్పి మాట ఇవ్వటం జరిగింది. ఆ మాటకు కట్టుబడి ఆయన అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో మన జిల్లాని ప్రకటించడం, జిల్లాకు ఒక చట్టబద్ధత కూడా కల్పించడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఈరోజు తిరిగి మన ప్రాంతానికి వస్తా ఉన్నాడు. దేనికి వస్తా ఉన్నాడు? వెలుగొండ ఫీడర్ కెనాల్ 456 కోట్ల రూపాయలతో రిపేర్ చేపిస్తా ఉన్నారు. ఆ ఫీడర్ కెనాల్ శంకుస్థాపన ఒకటి. రెండవది, మన ప్రాంతంలో జిల్లా ఇచ్చారు కాబట్టి మన వాళ్ళని పలకరించి ఇంకా మనకు కావాల్సిన వనరులు ఏమైనా ఉంటే సమకూరుస్తానని చెప్పడానికి రేపు ఆయన వస్తా ఉన్నారు. కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కళ్ళం భేషజాలకు పోకుండా, పట్టుదలకు పోకుండా, గతంలో అంటే ఈ 18 నెలల కాలంలో పని అయిన వాళ్ళు కానటువంటి